ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దేవాదుల ప్రాజెక్టు సందర్శన చేస్తున్నారు. ప్రచారం అంతనేమో ముఖ్యమంత్రి అని అన్నారు. మరి ముఖ్యమంత్రి కాకుండా ఉప ముఖ్యమంత్రి పోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు లేకుండానే బట్టి గారు వెళ్తున్నారు. దేవాదుల నీరు వదిలారు. ఎప్పుడు వదిలారు? గౌరవ కేటీఆర్ గారు 5వ తారీఖు నాడు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన చేశాక నాడు ఆ రోజు 95,000 క్యూసెక్ల నీరు పైగా ప్రవహిస్తున్న సందర్భం తర్వాత 8వ తారీఖు నాడు 2 పంపులు ఆన్ చేశారండి దేవాదుల. మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కూడా చాలా విషయాలు మొన్న మాట్లాడిన భాష చాలా జుగుప్సాకరంగా ఉంది అనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఎల్నీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తుని తెలుసు. మళ్ళీ ముఖ్యమంత్రి ఏమంటాడు? నాకు తెలుసు వచ్చని, అందుకనే నేను అన్నా ఆర్దడి పంటలు వేసుకోమనమని రైతుల్ని సన్యాసులు అని అంటాడు, చెప్పినానంటాడు. ఇవన్నీ చెప్పేవాడివి వచ్చిన వరదని ఎట్లా పంపింగ్ చేసుకోవాలో కూడా తెలీదా? 30 నెలలైంది కదా ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు కూడా నీకు మేడిగడ్డ ఏంది, సుందిల్ల ఏంది, అన్నారం ఏంది, ఎల్లంపల్లి ఏంది, కాళేశ్వరం ఏంది, కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది, సమ్మక్క బ్యారేజ్ ఏంది, సీతారామ బ్యారేజ్ ఏంది, ఈ బ్యారేజ్ల ద్వారా మరి నిల్వ ఉంటున్న నీరేంది, ఈ పంపులను పంపింగ్ చేసుకోవాలనే సోయి లేకుండా ఎట్లా ఉంటున్నావు, ఏం అర్థం చేసుకున్నావు ఈ 30 నెలల అని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల టన్నెల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు కలిపితే కాళేశ్వరం అనేది 94,000 కోట్ల రూపాయలు వీటన్నిటికి ఖర్చు పెడితే, ఇన్ని వేల ఎకరాలని ఎక్వేషన్ చేస్తే, ఇన్ని రిజర్వాయర్లని నిర్మిస్తే, ఒక్క మేడిగడ్డ దగ్గర కుంగిన పిల్లర్లని రిపేర్ చేయలేక 3 సంవత్సరాలకి తీసుకొస్తున్నావు కదా. ఊరికనే వచ్చినాయి పర్మిషన్లు, డిపిఆర్ లేకుండా అనుమతులు లేకుండా నిర్మించామా? 18 కేంద్ర సంస్థల ద్వారా అనుమతులు తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరుల త్యాగాలు, అనేక మంది మాలాంటి విద్యార్థి యువకుల యొక్క రక్తాన్ని కళ్ళదూసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. రైతాంగానికి నీళ్ళ దాహం అయితే రేవంత్ రెడ్డికి ఏమో డబ్బు దాహం మొదలైంది. అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేరుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భం. ఇవాళ మేము స్ట్రేట్గా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, ఇవాళ వీరు మాట్లాడే భాష అహంకారంతో అన్నదాతలను అవమానించే విధంగా తెలంగాణ సమాజాన్ని ఇట్లాంటి మీరు మాట్లాడే భాషను చూస్తూ ఊరుకోదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర డీజీపీ గారిని, హింసను ప్రేరేపించే విధంగా, చావును కోరుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపైన తక్షణమే బిఎన్ఎస్ యాక్ట్ 351, 352, 196, 353 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఇవాళ బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర డీజీపీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.